హలో! వెల్కమ్ బ్యాక్ టు ప్రణీ టాక్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. అందుకే ముందే చెప్పేస్తున్నాను. ఇక్కడ మేము జంతికలు చేస్తున్నామనమాట. ఫస్ట్ ఇది పుట్నాలని పొడిగా చేసేసుకున్నాం. అంటే మిక్సీ పట్టేసాము. అండ్ వాటిని నీట్‌గా సీవ్ చేసుకోవాలి. ఎందుకంటే రవ్వ టైప్ ఉంటుంది. మళ్ళీ అది సెకండ్ టైమ్ కూడా మిక్సీ చేసేసి ఆ థర్డ్ టైమ్‌లో వచ్చిన రవ్వ ఏదైతే ఉందో అది పడేసేయొచ్చు. చాలా టైప్స్‌లో చేస్తారు. మేమైతే ఇలా చేస్తున్నామనమాట. ఇంకిప్పుడు రైస్ ఫ్లోర్ ఏస్తున్నాము. మనకి ఎన్ని కావాలి అనేది ఆ క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. సో, ఇక్కడ మేము డైరెక్ట్‌గా ప్యాకెట్ తీసుకున్నామంటే చాలామంది ఆడిచ్చి కూడా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ నువ్వులు యాడ్ చేస్తున్నాము. సో, ఇక్కడ మేము ఏం చేసామంటే నువ్వులనేది కొంచెం ఎక్కువ వేయడం వల్ల అవి డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఇబ్బందయింది. సో, అప్పుడు ఏం చేసామనేది వీడియో ఎండ్‌లో చెప్తాను. అండ్ ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసేసాము. అండ్ గోరువెచ్చగా ఉన్న ఆయిల్ వేయాలి. ఇంకా వేడిగా ఉన్నా పర్వాలేదు. అండ్ కొంచెం సాల్ట్ వేసేసి ఫస్ట్ అయితే మనం స్పూన్ పెట్టి మిక్స్ చేయాలి. ఎందుకంటే వేడి ఆయిల్ ఏసాం కదా! తర్వాత చేత్తో మిక్స్ చేయొచ్చు. అండ్ దెన్ కొంచెం కారం మ్యాండేటరీ కదా! మనకి జంతికలు చేసేటప్పుడు. సో, మీ స్పైస్ లెవెల్ బట్టి మీరు చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ ఏసుకొని కలుపుకోవాలి నీట్‌గా. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ క్లియర్‌గా చెప్పాలంటే మనకి చపాతీ పిండి ఉంటుంది కదా! దానికన్నా ఇంకా కొంచెం మెత్తగా ఉండాలి. సో, ఇక్కడ వాటర్ అనేది మనం గోరువెచ్చని నీళ్ళు వాడితే ఇంకా బావుంటది. ఎందుకంటే కొంచెం మనం నార్మల్ వాటర్ ఆర్ నార్మల్ ఆయిల్ యూస్ చేసామంటే అది పొడిగా అయిపోతుంది. జంతికలు చేయలేము. అండ్ దెన్ వాము యాడ్ చేసేసాము. ఇక్కడ మీరు చూస్తే గనక టెక్స్చర్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది కదా! చపాతీ పిండి కన్నా ఇంకా మెత్తగా ఉండాలి. అండ్ అంతా కలిపేసిన తర్వాత ఒక తడి క్లాత్ ఏసి కొంతసేపు పక్కన పెట్టామనమాట. అండ్ ఇది మా దగ్గర ఉన్నది చాలా ఇయర్స్‌ది మురుకుల పావు అంటారు కదా! సో, చాలా కష్టం దీంతో చేయడం. ఇప్పుడు మనకి చాలా డిఫరెంట్ మోడల్స్‌లో వచ్చాయి కానీ మేము ఇదే యూజ్ చేస్తున్నాం ఇప్పటికి. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! నువ్వులు ఎక్కువ వేయడం వల్ల జంతికలు చేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు మంచిగా అవి అతుక్కోలేదనమాట. అండ్ దెన్ తీసాక కూడా చాలా ఇరిగిపోయాయన్నమాట. అప్పుడు మేము ఏం చేసామంటే కొంచెం మైదా యాడ్ చేసేసాము. ఎందుకంటే ఇదంతా నేను చేస్తున్నాను కాబట్టి ఇన్ని మిస్టేక్స్ చేశాననమాట. ఇంకా అలా కొంచెం మైదా వేసి కలపడం వల్ల డీప్ ఫ్రై చేసినప్పుడు ఇబ్బంది కాలేదు. అండ్ దెన్ తీసాక కూడా విరగలేదు. చాలా మంచిగా వచ్చాయన్నమాట. సో, ఇది క్విక్ టిప్ అని చెప్పొచ్చు. అందుకేనేమో మదర్స్ ఆర్ ఆల్వేస్ ది బెస్ట్ అంటారు. మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా, ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటికి రావాలి, ఎలా టాకిల్ చేయాలి అనే సజెషన్స్ అండ్ గైడెన్స్ మనకెప్పుడు వాళ్ళ నుంచి ఉంటుంది. సో, ఆన్ దిస్ థ్యాంక్ యూ టు ఆల్ ద మదర్స్ ఔట్ దేర్. ఇంకా అలా జంతికలు వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవడమే. జంతికలు అనేది చాలా టైము. కజ్జికాయలైనా మనం కూర్చొని చేశాక డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కానీ జంతికలు అంటే అలా కంటిన్యూస్‌గా నిల్చొని చేయాలి. ఇంకా మురుకుల పావుతో జంతికలన్నీ నేనే వేశాననమాట. డిఫరెంట్ షేప్స్‌లో వచ్చేవి. బట్ జంతికలంటే అంతే గదా! కరెక్ట్ షేప్‌లో ఉండాలి అన్న రూల్ లేదు కదా! థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీ టాక్స్.